హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీ ప్రేమకై ఎదురు చూసే నీ సీత, ఎపిసోడ్ 11. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సైడ్ మిర్రర్లో నుంచి సీతని అబ్జర్వ్ చేస్తున్నాడు రామ్. సీత, అసలు నువ్వు ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది ఇప్పుడు? నిజంగా బావా, నేనేం కావాలని చేయలేదు. సీత, నీ పర్మిషన్ లేకుండా, నీ అయిష్టాలు తెలుసుకోకుండా అలా నేను నీ దగ్గరికి రావడం తప్పే కదా. నేను నార్మల్గానే అంటున్నాను. నాకు నీ మీద ఏ కోపము లేదు. ప్లీజ్ సీత, నువ్వు అలా ఏడ్చి నన్ను ఇంకా బాధపెట్టకు, రిక్వెస్ట్గా అన్నాడు రామ్. సీత కళ్ళు తుడుచుకుని, అయితే నా మీద నీకు కోపం లేదా బావా? ఎందుకే కోపం? నేను అలాంటి మూడ్లో ఉన్నప్పుడు నువ్వు డిస్కరేజ్ చేసావని కొంచెం డిసప్పాయింట్ అయ్యాను, అంతేగాని ఇంత చిన్నదానికి నీ మీద ఎందుకు కోపం? చిన్న నవ్వు నవ్వుతూ అన్నాడు. సారీ బావా, అత్తయ్య వాళ్ళు అంతలాగా పిలుస్తుంటే ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. సీత, ఇంకా ఆ విషయం వదిలేయి. నీ స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయి. ఈరోజు నైట్ నేను ఇంటికి రావడానికి లేట్ అవ్వచ్చు. నాకు క్లినిక్లో మేజర్ ఆపరేషన్స్ 2 ఉన్నాయి. పేషెంట్స్ని దగ్గర ఉండి అబ్జర్వ్ చేయాలి. సో ఈరోజు నైట్ నేను ఇంటికి రాకపోవచ్చు. అవునా బావా? ఈవినింగ్ క్లినిక్కి క్యారియర్ పంపించినా? అవసరం లేదు సీత, ఇంటికి వచ్చి తిని వెళ్తాను, దగ్గరే కదా. నీకెందుకు చెప్తున్నానంటే ఈవినింగ్ నిన్ను పికప్ చేసుకోవడానికి కాలేజ్ దగ్గరికి రావడం నాకు కుదరదు. సో నీ ఫ్రెండ్ సంధ్యతో కలిసి ఇంటికి వెళ్ళిపో. ఓకే బావా. సీతని కాలేజీ దగ్గర డ్రాప్ చేసి బాయ్ చెప్పి రిటర్న్ బయలుదేరాడు రామ్. సీత వైపు చూస్తూ నవ్వుతూ, ఏంటే ఏమంటున్నారు మీ వారు? అడిగింది సంధ్య వెనక నుంచి వచ్చి సీతని పలకరిస్తూ. ఏమంటారు? ఇప్పుడే కదా లైఫ్ స్టార్ట్ చేశాము. చిన్న చిన్న గొడవలు, అలకలు, సర్దుబాటులు జరుగుతున్నాయి. నిట్టూరుస్తూ అంది సీత. ఏంటే బాబు, పెళ్ళయి పట్టుమని 10 రోజులు కూడా కాలేదు, అప్పుడే గొడవలా? ఆశ్చర్యంగా అంది సంధ్య. అబ్బా సంధ్య, గొడవలంటే పెద్ద పెద్దవి కాదు, చిన్న చిన్న గొడవలు, చిలిపి గొడవలు అంటారు కదా, అలాంటివి, సిగ్గుపడుతూ అంది సీత. ఓహోహో, అవునా? ఇంతకీ మీ చిలిపి తగాదాలో ఎవరిది గెలుపు? నవ్వుతూ అంది సంధ్య. భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలకి గెలుపు ఓటములు ఏముంటాయి? అడ్జస్ట్మెంట్స్ మాత్రమే ఉంటాయి. ఒకసారి ఒకరు అడ్జస్ట్ అవ్వాలి, మరొకసారి ఇంకొకరు అడ్జస్ట్ అవ్వాలి. నవ్వుతూ అంది సీత. ఏంటే ఇంతకీ గొడవ ఏమిటి? చెప్పకుండా సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నావు. అసలేం జరిగిందేంటి? ఆతృతగా అడిగింది సంధ్య. ఇట్ ఈజ్ అవర్ పర్సనల్ మ్యాటర్ సంధ్య. నువ్వు ఇన్వాల్వ్ కాకపోతేనే మంచిది. అన్నీ నీకు చెప్పలేను కదా. నవ్వుతూ అంది సీత. అబ్బా సీత, ప్లీజ్ చెప్పొచ్చు కదా. ఫ్రెండ్స్ మధ్య రహస్యాలు ఏముంటాయి? పర్సనల్ విషయాలు అంటున్నావు, మన మధ్య పర్సనల్స్ ఉంటాయా? కొంచెం కోపంగా అంది సంధ్య. సంధ్య, పెళ్ళికి ముందు వరకు ఉన్న లైఫ్లో ఏం జరిగినా నీతో షేర్ చేసుకున్నాను, కానీ ఇప్పుడు అలా షేర్ చేసుకోలేను కదా. అయినా ఏం చెప్పాలే నీకు? నీ బుగ్గలు ఎందుకంతే ఎర్రగా ఉన్నాయి? ఆ విషయం చెప్పు. కళ్ళు పెద్దవి చేసుకుని అడుగుతోంది సంధ్య. అయినా నీకెందుకే అంతే ఇంట్రెస్ట్? నవ్వింది సీత. కొత్తగా పెళ్ళైన కొత్త జంట విషయాలు వినాలని ఎవరికి మాత్రం ఉండదు? కొంటెగా చూస్తూ మాట్లాడుతోంది సంధ్య. హలో మై డియర్ సంధ్య, మా మధ్య అంత రొమాన్స్ ఏమీ లేదు, నువ్వేదేదో ఊహించుకోవద్దు అని నిట్టూర్పు విడుస్తూ అంది సీత. అదేంటే 1 వీక్ గడిచిపోయింది మీ పెళ్ళయి, ఇంకా మీ మధ్య ఏం లేదా? డౌట్గా చూసింది సంధ్య. అంటే నీతో ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. మా మధ్య చిన్న డిస్టర్బెన్స్. ఒకసారి ఆయనకి జానకి గుర్తుకొస్తే, మరొకసారి నేను డ్యాన్స్ ప్రోగ్రాంలో బిజీగా ఉండడం, నిన్న ఇంట్లో సిచ్యువేషన్స్, ఈరోజు ఆయనకి హాస్పిటల్ మేజర్ ఆపరేషన్స్, ఇలా టైం గడిచిపోతోంది. తలదించుకుని చిన్నగా మాట్లాడుతోంది సీత. ఒసే ముద్దపప్పు, ఇంకా ఏ లోకల్లో ఉన్నావే? ఈ రోజుల్లో పెళ్ళి కాకముందే ఎంత అడ్వాంటేజ్గా ఉంటున్నారు యూత్ మొత్తం. పెళ్ళైన తర్వాత కూడా
మీరిద్దరూ ఇంత దూరం మెయింటైన్ చేస్తున్నారు? నిన్న మొన్నటి వరకు రోజు మీ బావ గురించి ఎంత ప్రేమగా మాట్లాడేదానివి, అతని ఆలోచనలతోనే తప్పించిపోయేదానివి. ఇప్పుడు అతనే నీ జీవితంలోకి కోరి మరీ వచ్చాడు. ఇంకా ఎందుకు అబ్జెక్షన్స్? డౌట్గా చూస్తూ అంది సంధ్య. సంధ్య, నేనేమీ అబ్జెక్షన్స్ పెట్టట్లేదు. మాకు టైం కలిసి రావట్లేదు అంతే. సీత మాటలు వింటూ సంధ్య 2 నిమిషాలు ఆలోచించి, సీత, నేను మీకు ఒక మంచి ఐడియా ఇవ్వనా? ఎగ్జైట్మెంట్గా పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని అడిగింది. అయినా మా పర్సనల్ విషయాలలో నీ తొందర ఏమిటి? నాకు అర్థం కావట్లేదు. సిగ్గుపడుతూ అంది సీత. ఒసేయ్, నువ్వు నా ఫ్రెండ్వి. నీ ప్రాబ్లం ఏదైనా సరే సొల్యూషన్ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ నాకుంది. నీ ప్లేస్లో నేను ఉంటే నాకు ఏదో ఒక సలహా ఇస్తావా ఇవ్వవా? కొంచెం కోపంగా అంది సంధ్య. అబ్బా, ఇప్పుడు నువ్వు నాకు లెక్చర్ ఇవ్వకు. ఏమిటో చెప్పు. ఇక్కడ ఉంటే నీకు కాలేజ్, రామ్ గారికి హాస్పిటల్, ఇంట్లో పెద్దవాళ్ళు, క్షణం తీరిక ఉండదు, మీకు ప్రైవసీ దొరకదు. సో నువ్వు రామ్ గారు ఎందుకు హనీమూన్కి వెళ్ళకూడదు? ఏంటి ఇదే నా నువ్విచ్చే ఐడియా? ఆలోచించి సీత, మీ ఇద్దరికి ఏకాంతం దొరుకుతుంది కదా. నిజమే సంధ్య, కానీ అది నా చేతుల్లో ఉంటుందా? రామ్ గారు ఈ మధ్యనే క్లినిక్ తెరిచారు. పేషెంట్స్తో చాలా బిజీగా ఉంటున్నారు. ఇప్పుడు నేను ఆయనని ఇలా అడగడం ఎంతవరకు కరెక్ట్? మరేం పర్వాలేదు, ఏదో ముసలమ్మలాగా ఆలోచిస్తావు. కొంచెం ఫాస్ట్గా ఉండు సీత. అమ్మ సంధ్య, నీలాగా బ్రేకులు లేని బండిలాగా పరిగెత్తడం నా వల్ల కాదు. నేనేదో ఒకటి చేస్తాను. మా మధ్య ఉన్న దూరాన్ని దగ్గర చేయడానికి నేనే ప్లాన్ చేసుకుంటాను. 10 క్లాస్కి టైం అవుతుంది అంటూ క్లాస్ రూమ్ వైపు అడుగులు వేశారు సీత సంధ్య మాట్లాడుకుంటూనే. క్లినిక్లో చాలా బిజీగా ఉన్న రామ్ దగ్గరికి వచ్చాడు ఆదిత్య. రామ్ పేషెంట్స్ని అబ్జర్వ్ చేస్తూనే ఆదిత్య వచ్చిన విషయం గమనిస్తున్నాడు. గంటైనా ఆదిత్య అక్కడే ఉండడం గమనిస్తూ, ఏంట్రా ఇలా వచ్చావు? ఏమైనా కావాలా? నీతో మాట్లాడదామని వచ్చాను రామ్. ఇంట్లో ఏమీ తోచట్లేదు, అందుకనే. ఏం మాట్లాడాలరా? ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను. ఏదైనా అర్జెంట్ విషయమా? అర్జెంట్ విషయం ఏమీ కాదు, నీ పర్సనల్ విషయం. ఏంటది? ఏం మాట్లాడుతున్నావురా? నాకు పర్సనల్ విషయాలు ఏముంటాయి? అదే, మార్నింగ్ ఎందుకు అంత కోపంగా ఉన్నావు? నేను నీతో చెప్పానా నేను కోపంగా ఉన్నాను అని? నువ్వు చెప్పక్కర్లేదురా, చూస్తే తెలుస్తోంది. ఆ రుసరుసలు, ఆ విసుగు చూస్తే అర్థమవుతుంది. ఏంటి ప్రాబ్లం? నీకు సీతకి ఏమైనా గొడవ జరిగిందా? ఒరే ఆది, నీకేం పని లేదేమో, నాకు మాత్రం చాలా వర్క్ ఉంది. బయట పేషెంట్స్ వెయిట్ చేస్తున్నారు. అయినా అది మా పర్సనల్ విషయం రా, నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు. కొంచెం సీరియస్గా అన్నాడు రామ్. ఒరే, నువ్వు నా ఫ్రెండ్వి. ఫ్రెండ్స్కి మధ్య పర్సనల్స్ ఏంటి? స్కూల్ డేస్ నుంచి ఇప్పటి వరకు నా లైఫ్లోకి వచ్చిన ప్రతి అమ్మాయి గురించి, నా పర్సనల్స్ విషయాల గురించి మొత్తం నీతో షేర్ చేసుకున్నాను కదా. అంతెందుకు, మొన్న కాలేజీలో సీతని డ్రాప్ చేసి వచ్చినప్పుడు సీత ఫ్రెండ్ సంధ్యపై నాకు క్రష్ ఫీలింగ్ వస్తుందని లేటెస్ట్ అప్డేట్ కూడా నీకు ఇచ్చాను. నువ్వేంట్రా ఏ విషయమో చెప్పవు? దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ రామ్, కొంచెం కోపంగా అన్నాడు ఆదిత్య. అబ్బా ఆది, నీకు చెప్తే అర్థం కాదా? మా మధ్య పెద్ద పెద్ద గొడవలు ఏమీ లేవు, బట్ మా ఇద్దరి మధ్య దూరం మాత్రం అలాగే ఉంది. బాబూ రామ్, నువ్వు చెప్పింది ఎలా ఉందో తెలుసా? అది అదే కానీ అది కాదు అన్నట్లుంది. అర్థం పర్థం లేని వాగుడు వాగకుండా నాకు అర్థమయ్యేటట్లు చెప్పు. రామ్ నిట్టూర్పు వీడిస్తూ ఒక్క చూపు చూశాడు. ఆ ఎక్స్ప్రెషన్కి అర్థం ఏమిట్రా? నాకేం అర్థం కావట్లేదు. మీ మధ్య దూరం ఉంది అంటున్నావు, పిచ్చి పిచ్చి ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నావు. మొన్నేమో మీ ఫస్ట్ నైట్ రోజు బయటికి వచ్చి అంత బిల్డప్ ఇచ్చావు కుదరా? ఆశ్చర్యంగా అడిగాడు ఆదిత్య. మరేం చేయండి బే, ఆ రోజు నైట్ మా మధ్య ఏమీ జరగలేదంటే అందరూ కలిసి ఒక రేంజ్లో క్లాస్ తీసుకుంటారు కదా. బట్ ఆ రోజు తప్పు నాదేలే. సీత దగ్గరికి వస్తుంటే నాకు జానకి గుర్తుకొచ్చింది. తనతో క్లోజ్గా ఉండలేకపోయాను. నాకు నేను బ్రెయిన్ వాష్ చేసుకుని జానకి జ్ఞాపకాలన్నీ పక్కన పెట్టి సీతతో క్లోజ్గా ఉండడానికి ట్రై చేశాను. బట్ ఈసారి సీత నన్ను దూరం పెడుతోంది. నేను సీతని మనస్ఫూర్తిగా నా లైఫ్లోకి యాక్సెప్ట్ చేశాను. నా గత జీవితాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాను. జానకి జ్ఞాపకాలన్నీ పక్కన పెట్టి సీతతో సహజీవనం చేయడానికి ట్రై చేస్తున్నాను. కానీ సీత నుంచి కోఆపరేషన్ ఉండట్లేదు. అత్తయ్య అమ్మ పిలుస్తున్నారంటూ ఏదేదో చెప్తుంది. చాలా డిసప్పాయింట్గా అనిపిస్తుంది.
ఐ థింక్ తను అందుకు రెడీగా లేదేమో, కొంచెం బాధగా అన్నాడు రామ్. ఒరే రామ్, నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. ఇంకా ఒక రకంగా ఆలోచిస్తే నీ లైఫ్లో లవ్ ఫెయిల్యూర్ స్టోరీ ఉంది. బట్ సీతకి నువ్వే ప్రపంచం. నీకోసం తను ఎంత తప్పించిందో అందరికీ తెలుసు. తను నిన్నెందుకురా దూరం పెడుతుంది? కానీ రూమ్లో అదే జరుగుతోంది. అది ఇంకా ఈ విషయం గురించి మాట్లాడుకురా, నాకు చాలా ఇబ్బందిగా ఉంది. మా మధ్య ఉన్న దూరం ఎప్పుడు దూరం అయిపోవాలని ఉంటే అప్పుడే దూరం అయిపోతుంది. అప్పటి వరకు నేను వెయిట్ చేస్తాను. నువ్వు వెళ్ళరా బాబు, నాకు చాలామంది పేషెంట్స్ ఉన్నారు, ట్రీట్ చేయాలి. వెళ్ళిపోతాను రామ్, వెళ్ళిపోతాను. లాస్ట్గా ఒక్క మాట. రోజు సీత కాలేజ్కి వెళ్తోంది, నువ్వేమో క్లినిక్ అంటూ హాస్పిటల్లో ఉండిపోతున్నావు. ఇంట్లో పెద్దవాళ్ళందరూ ఉంటారు, మీకు ప్రైవసీ చాలా చాలా తక్కువ ఉంటుంది. ఐ థింక్ మీరిద్దరూ హనీమూన్ వెళ్ళొచ్చు కదా, ఏకాంతం దొరుకుతుంది. మీ మధ్య దూరం దగ్గరగా మారడానికి సలహా ఇస్తున్నాను, ఏమంటావు? అడిగాడు ఆదిత్య. కానీ అందుకు సీత ఒప్పుకోవాలి కదరా. తను ఇప్పుడు నేషనల్ కూచిపూడి డ్యాన్స్ ప్రోగ్రామ్స్కి ప్రిపరేషన్ అవుతుంది. ఒకవైపు స్టడీస్లో బిజీగా ఉంటుంది. ఈ టైంలో నేను తనని అలా అడగడం కరెక్ట్ కాదేమో. రామ్, మీకు కొత్తగా పెళ్ళయింది, ఇలాంటి సరదాలు మళ్ళీ మళ్ళీ రావు. కావాలంటే క్లినిక్లో నేను వర్క్ చేస్తాను. ఐఎమ్ ఆల్సో డాక్టర్. నన్ను నమ్మి నీ క్లినిక్ని నాకు అప్పచెప్పు. ఇక సీత స్టడీస్ కూచిపూడి డ్యాన్స్ ప్రాక్టీస్ అంటావా? డ్యాన్స్ ప్రాక్టీస్ ఎక్కడ ఉన్నా చెయ్యొచ్చు. స్టడీస్లో సీత ఎలాగో స్ట్రాంగ్గానే ఉంటుంది. మహా అయితే మీ ఇద్దరు కలిసి వారం రోజులు సెలవు తీసుకుంటారు, అంతే కదా. ఒక్కసారి సీతతో మాట్లాడి చూడు, వర్కౌట్ అవుతుందేమో. మీ ఇద్దరికి ఏ అబ్జెక్షన్ లేకపోతే మీ ఇద్దరి హనీమూన్ ట్రిప్కి ప్లాన్ చేస్తాను. బడ్జెట్ మొత్తం నాదే, ఏమంటావు? అన్నాడు ఆదిత్య. అయినా అది నీకెందుకురా మా పర్సనల్ విషయాలలో అంతే ఇంట్రెస్ట్? అవసరమారా నీకు? నవ్వాడు రామ్. ఒరే రామ్, సీత ఎప్పుడైతే నీ భార్య అయ్యిందో అప్పటి నుంచి నాకు చెల్లెలు అయిపోయింది. సో మా చెల్లి హ్యాపీగా ఉండాలి కదా. హ్యాపీగా ఉండాలంటే నేను ఆ మాత్రం ఆలోచించాలి కదా. సాయంత్రానికి ఒక క్లారిటీ ఇవ్వు. బాయ్ బాయ్ అని నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆదిత్య. రామ్ ఆలోచిస్తున్నాడు తనలో తానే. ఇప్పుడు నేను హనీమూన్ ట్రిప్ గురించి సీతతో మాట్లాడితే అది ఎలా రియాక్ట్ అవుతుంది? ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.